నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. కాకినాడ నగరం ఫ్లెక్సీ ఫ్రీ సిటీగా మారబోతోందా అంటే అవుననే చెప్పుకోవాలి. గతంలో కూడా ఫ్లెక్సీలు అనేవి కాకినాడ నగరంలో లేకుండా చేస్తామన్నప్పటికీ అవి కేవలం తూతూ మంత్రంగానే ఉన్నాయి. ఇప్పుడైతే అమలు జరుగుతుందంటూ కూడా చెబుతూ ఉన్నారు. మనతో పాటు మున్సిపల్ కమిషనర్ గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. గతంలో ఫ్లెక్సీ ఫ్రీ సిటీ చేస్తాము అని చాలా మంది చెప్పారు, కానీ ఎక్కడా కూడా అమలైన పరిస్థితి లేదు. ఈసారి ఈ నిబంధనలను కఠినతరం చేసి మొత్తం నగరంలో ఉన్న ఫ్లెక్సీలన్నీ తొలగిస్తారా సార్? నమస్కారం అమ్మా. మన గౌరవ కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు మన కాకినాడ సిటీలో సుందర సిటీగా తీర్చిదిద్దాలని మన కలెక్టర్ గారు ఆదేశించినారు 3-4 రోజుల క్రితం. వారి ఆదేశాల మేరకు సిటీ ప్లానింగ్ వారి యొక్క ఆధ్వర్యంలో టౌన్ సిటీ ప్లానర్ గారు, అదేవిధంగా వార్డులో ఉన్న ప్లానర్ సిటీ ప్లానర్ గారు అంతా కలిసి ఒక ప్రత్యేక డ్రైవ్ తీసుకుని మనం కాకినాడని ఫ్లెక్సీ రహిత కాకినాడ తీర్చిదిద్దడం జరుగుతుంది. దీనిలో భాగంగా స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నాము. భానుగుడి జంక్షన్ నుంచి సర్పరం జంక్షన్ వరకు, అదేవిధంగా ఇట్లాగా మనకి భానుగుడి జంక్షన్ దగ్గర నుంచి బస్సీ సెంటర్ మీదుగా జగన్నాథపురం నుంచి అవతలగా ఎంఎస్ఎన్ వరకు ఉన్న మెయిన్ రోడ్లో ఉన్న డివైడర్స్లో ఉన్న ఫ్లెక్సీలన్నీ కూడా తొలగించడం జరుగుతుంది. నిన్న స్వయంగా మీరు చూస్తున్నారు, స్వయంగా ఈ చేతులతోటే నేను కొన్ని ఫ్లెక్సీలు కూడా ఏదైతే అంటించారో వాటిని కూడా తీయడం జరిగింది. ముఖ్యంగా ప్రజలకి ఒక విజ్ఞప్తి చేస్తున్నాను, ఎవరు ఇష్టాసారంగా వారు ఫ్లెక్సీలు కట్టేసుకుంటున్నారు. అదేవిధంగా కొంతమంది ప్రచార నిమిత్తం, మత ప్రచార నిమిత్తం కానీ, వ్యక్తిగత ప్రచార నిమిత్తం కానీ చాలామంది వాల్ పోస్టులు ఈ గోడ కట్టించేస్తారమ్మా. ఇది చాలా చాలా అభ్యంతరకరమైన విషయం. వారికి ఎన్నిసార్లు చెప్పినా కూడా వినట్లేదు. నేను ఈరోజు స్వయంగా ఒక స్కూల్ ఫ్లెక్సీని తీసి జగన్నాథపురంలో 10,000 రూపాయలు ఫైన్ కూడా విధించడం జరిగింది. ఎవరైనా ఫ్లెక్సీలు అనాథగా కట్టినట్టయితే కంపల్సరిగా ఫ్లెక్సీలు తీయటం సిటీ ప్లానర్కి వైలేట్ చేసి వస్తుంది. కాబట్టి మనం న్యూసెన్స్ కేసు కింద వాళ్ళకి 10,000 రూపాయలు ఫైన్ కూడా విధించడం జరుగుతుంది. దీనికి డిప్యూటీ సిటీ ప్లానర్ గారిని ఇన్ఛార్జ్గా వేసినాము. కలెక్టర్ గారు ప్రత్యేకమైన ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఎక్కడైనా ఫ్లెక్సీ కనిపిస్తే మమ్మల్ని బాధ్యత చేస్తూ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఎక్కడైనా కూడా మన ఫ్లెక్సీని రిమూవ్ చేస్తున్నాము. మీ దృష్టిలో కూడా ఎక్కడైనా అనాథ ఫ్లెక్సీలు ఏమైనా ఉన్నట్లయితే మాకు పురమిత్ర యాప్ ఒకటి ఉందండి. ఈ పురమిత్ర యాప్లో మీరు అప్లోడ్ చేయనట్టయితే స్పాట్లో మేము వచ్చి స్క్వాడ్ కూడా ఉంది, ఈ రిమూవ్ చేయడం జరుగుతుందమ్మా. అదేవిధంగా మనకి స్వచ్ఛ స్వరేక్షణలో భాగంగా మనకి ఒక టీం కూడా మనకు విజిట్ చేయడం జరుగుతుంది. వీధుల పరిశుభ్రత గురించి, శానిటేషన్ కోసం కూడా మరి ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తున్నాము. అట్లాగే లైటింగ్ విషయంలో కూడా మనం ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాం. మన సిటీలో 16,655 లైట్లు ఉన్నాయమ్మా, వీధి లైట్లు. ఈ లైట్లు మనకి 5% అక్కడక్కడ అప్పుడప్పుడు స్పాట్లో మాడిపోవచ్చు, వాల్టేజ్ ఇబ్బందులు. అట్లాంటి సమయంలో మీకు ఏదైనా లైటింగ్ విషయం ఇబ్బంది వస్తే మాకు పురమిత్ర యాప్లో అప్లోడ్ చేయమని చాలాసార్లు కూడా మీకు చెప్పడం జరిగింది. అట్లాగే సమ్మర్ యాక్షన్ ప్లాన్ సంబంధించింది డ్రింకింగ్ వాటర్ కూడా మనం సప్లై చేస్తున్నాము. డ్రింకింగ్ వాటర్ కూడా మీకు ఎక్కడైనా ఇబ్బంది వస్తే ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ఫ్లెక్సీ విషయంలో మీరు చెప్పిన విధంగా 70% ఫ్లెక్సీ రహిత కాకినాడగా తీర్చిదిద్దడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ప్రజలందరూ కూడా సహకరించగా మీ తరపున మీ ద్వారాగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నామమ్మా. సార్, వ్యాపార సముదాయాలకు సంబంధించిన ఫ్లెక్సీలు అయితే ఎక్కడ పడితే అక్కడ మనకు కనిపిస్తూనే ఉన్నాయి. అలాగే ఏదైతే ఎగ్జిబిషన్స్ పెడుతూ ఉన్నారో, చాలా వరకు కూడా సమ్మర్ అనగానే ఎగ్జిబిషన్స్ పెడుతూ ఉంటారు. దానికి సంబంధించిన పోస్టర్స్ ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా అంటిస్తూ అలాగే కడుతూ ఉంటారు. సో ఈ సమ్మర్లో మీరు తీసుకునే జాగ్రత్తలు ఏంటి? ఇలాంటి వాళ్ళపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు? వాళ్ళు ఒకవేళ ముందుగానే పర్మిషన్స్ ఏమైనా తీసుకోవాల్సి ఉంటుందా? తీసుకున్నా సరే ఇటువంటి వాటికి పర్మిషన్స్ ఇచ్చే అవకాశం ఉంటుందంటారు? అసలు ఎవరైనా అడ్వర్టైజ్మెంట్ కోసం లేదా ఏదైనా ఫంక్షన్ పెట్టుకున్నప్పుడు వారు ఫ్లెక్సీలు పెట్టుకోవడం కానీ, ఏదైనా ఎగ్జిబిషన్ పెట్టుకున్నప్పుడు ఫ్లెక్సీలు పెట్టుకోవడం కానీ మనకి టౌన్ ప్లానింగ్కి అప్లై చేసుకుంటే మేము కంపల్సరీ పర్మిషన్ ఇస్తామమ్మా. దానికి మినిమం ఛార్జ్ ఉంటుంది. అట్లా కాకుండా ఎవరైనా అనాథరైజ్డ్గా పర్మిషన్ లేకుండా ఎవరైనా మరి ఇది పెట్టినట్లయితే కంపల్సరీగా వారి పైన ఫైన్ ఇంపోజ్ చేస్తామమ్మా, చర్య తీసుకుంటామమ్మా. సార్, ఒకటి, పర్మిషన్ ఇచ్చిన తర్వాత కూడా మనం ఫ్లెక్సీలు పెట్టిన తర్వాత అవి అలానే వదిలేస్తూ ఉన్నారు. అంటే మీరు అన్నట్టు మినిమం ఛార్జ్ ఉంటుంది, దాంతోపాటు ఇంత టైం అని వాళ్ళకి కేటాయిస్తారా? ఆ టైంలోగా వాళ్ళు అంటే వాళ్ళ పని అయిపోయిన తర్వాత ఆ ఫ్లెక్సీలు తీసేది ఏదైతే ఎక్కడ కనిపించడం లేదు, విచ్చలవిడిగా కట్టేస్తున్నారు. కానీ అవి మళ్ళీ తొలగించే ప్రక్రియ మనం మాత్రమే చేయాల్సి వస్తుంది. సో ఇలాంటి వాటికి ఏం చెప్తారు సార్? ఇప్పుడు మనం పర్మిషన్ ఇచ్చినప్పుడే కూడా కండిషన్ ఇస్తున్నామమ్మా. ఈ కార్యక్రమం ఇన్ని రోజులు అయిపోతుంది కాబట్టి తదనంతరం మీరు ఫ్లెక్సీ తొలగించాలని చెప్తున్నామమ్మా. ఇప్పుడు అట్లాగా స్పెషల్ డ్రైవ్ చేస్తున్నాం కాబట్టి ఎవరైనా పర్మిషన్ అయిపోయిన టైం అయిపోయిన తర్వాత కూడా ఫ్లెక్సీ కాంటాక్ట్ చేస్తే వాళ్ళ చేత తీస్తాము, వాళ్ళ చేత ఫైన్ కూడా ఇస్తాము. ఒకవేళ మేము తీసుకున్న ఛార్జెస్ కూడా వసూలు చేస్తామమ్మా.
సార్ ఫ్లెక్సీస్ తో పాటు మరొక అతిపెద్ద సమస్య వీధిలో తిరిగే కుక్కలు. అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి అటువైపు వెళ్లే వెహికల్స్ మీద అవి దాడి చేస్తున్నాయి. హఠాత్తుగా అవి దాడి చేసేసరికి చాలా మంది కింద పడి గాయాల పాలవుతున్నారు. తర్వాత అవి కూడా గాయాలు చేస్తూ ఉన్నాయి. గతంలో కూడా దీని మీద ఒక యాక్షన్ ప్లాన్ తీసుకువచ్చారు. వాటికి ఫ్యామిలీ ప్లానింగ్ చేయడం, తర్వాత మళ్ళీ వదిలేయడం. కానీ మళ్ళీ ఇవి పెరిగిపోయాయని చాలా మంది కంప్లైంట్ చేస్తున్నారు. ఏం చెప్తారు సార్? మనకి డాగ్స్ వ్యాక్సినేషన్ సంబంధించి మన జగన్నాథపురంలో ఒక ప్లాంట్ ఉందమ్మా. ఒక 5 acres ప్లాంట్ కూడా పెట్టాం. వాటికి మనకి హోల్స్ కూడా మనకి డాగ్స్ తీసుకెళ్ళి ఆపరేషన్ చేయడానికి ఒక టీం కూడా ఉందమ్మా. వారికి మన ఫైనాన్స్ కూడా డబ్బులు కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగిందమ్మా. ఈ ప్రత్యేక స్పర్ధ చేసేసి ఈ డాగ్స్ పైన కూడా చర్య తీసుకుంటాము. అదేవిధంగా మనకి వెహికల్ కొన్ని ఆవులు పశువులు కూడా రోడ్డు పైన నడుస్తూ ట్రాఫిక్ ఇబ్బంది పడుతున్నాయి. ఒక వెహికల్ కూడా పర్చేజ్ చేస్తాం 4 lakhs పెట్టి. ఆ వెహికల్ పెట్టి ప్రత్యేక డ్రైవ్ పెట్టి కూడా ఆవుల్ని తరలిస్తామమ్మా. మీకు కూడా విజిల్స్ ఇస్తామమ్మా. ఇక్కడ మన కొన్ని ఆవులు కూడా మన మెడికల్ ఆఫీస్ ఉన్నాడు మాకు కమిషనర్లు, ఆయన ద్వారాగా మేము ఆవుల్ని తరలిస్తున్నామమ్మా. థ్యాంక్ యూ. ఫ్లెక్సీ ఫ్రీ నగరంగా తీర్చిదిద్దేందుకైతే ప్రస్తుతం కసరత్తులు జరుగుతున్నాయని చెప్పుకోవాలి. దీనికి సంబంధించి గతంలో కూడా ఎక్కడా కూడా నగరంలో ఫ్లెక్సీలు కనపడకూడదని చెప్పినప్పటికీ అవి తూతూ మంత్రంగానే మిగిలిపోయాయి. ఇప్పుడైతే ఆచరణకు నోచుకునే అవకాశం అయితే కనిపిస్తోంది. నగరంలో ఎక్కడా కూడా అనాథరైజ్డ్ గా ఉన్న ఫ్లెక్సీలన్నింటినీ కూడా తొలగిస్తామంటూ కూడా చెబుతున్నారు. ఒకవేళ పెడితే కనుక వాళ్లపై చర్యలు తీసుకుంటామంటూ కూడా చెబుతున్నారు. కెమెరా పర్సన్ శ్రీధర్తో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.